వెల్కమ్ టు మైక్రో ప్రాసెస్ అండ్ మైక్రో కంట్రోలర్స్. ఈ సెషన్స్ లో మనము 8086 మైక్రో ప్రాసెసర్ యొక్క పిన్ డయాగ్రామ్ గురించి తెలుసుకుందాం. సో పిన్ డయాగ్రామ్స్ వెళ్లే ముందు ఒకసారి ఫీచర్స్ మొత్తాన్ని ఒకసారి చూసి తర్వాత పిన్ డయాగ్రామ్ స్టార్ట్ చేద్దాము. సో ఫస్ట్ వన్ వచ్చేసి 8086 అనేది 1978లో లాంచ్ చేయడం జరిగింది. ఇది ఫస్ట్ 16 బిట్ మైక్రో ప్రాసెసర్. ఇది మనకు తెలిసిన విషయమే. సో ఇక్కడ వచ్చేసి 8085తో కంపేర్ చేస్తే స్పీడ్ అనేది కొంచెం ఎక్కువ ఉండేటట్టు చూడడం జరిగింది ఈ ఐసీలో. ఇది 40 పిన్ ఐసీ డ్యూయల్ ఇన్ ప్యాకేజ్. డ్యూయల్ ఇన్ ప్యాకేజ్ అంటే రెండు సైడ్లు బోత్ సైడ్స్ సేమ్ ఈక్వల్ నంబర్ ఆఫ్ పిన్స్ ఉండేటట్టు చూడడాన్ని డ్యూయల్ ఇన్ ప్యాకేజ్ అంటాము. అంటే 40 పిన్ ఐసీ కాబట్టి లెఫ్ట్ సైడ్ 20 పిన్స్ వస్తాయి, రైట్ సైడ్ 20 పిన్స్ వస్తాయి, టోటల్ 40 పిన్స్ వస్తాయి. 8086 మైక్రో ప్రాసెసర్ అనేది 3 వర్షన్స్ లో రిలీజ్ చేయడం జరిగింది. ఫస్ట్ వన్ వచ్చేసి 8086 బేసిక్ వర్షన్ అంటాము. ఇది 5 మెగాహెర్ట్జ్ సపోర్ట్ చేస్తుంది. తర్వాత 8086 వర్షన్ 1 రిలీజ్ చేశారు. అది 10 మెగాహెర్ట్జ్. సో ఒకటి 5 మెగాహెర్ట్జ్, రెండోది 10 మెగాహెర్ట్జ్. అలా కాదనేసి నెక్స్ట్ 8086 వర్షన్ 2 అనేది రిలీజ్ చేయడం జరిగింది. అది 8 మెగాహెర్ట్జ్ ని సపోర్ట్ చేస్తుంది. సో 8086 మైక్రో ప్రాసెసర్ అనేది 29,000 ట్రాన్సిస్టర్స్ తో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. డేటా బస్ లెంత్ వచ్చేసి 16 బిట్ ఉంటుంది. అంటే 16 డేటా లైన్స్ అనేవి సపోర్ట్ చేస్తాయి. అడ్రస్ బస్సెస్ వచ్చి 20 బిట్ ఉంటుంది. అంటే 20 అడ్రస్ లైన్స్ సపోర్ట్ చేస్తాయి. 2/20 అంటే 1 MBని అడ్రస్ చేయగలుగుతుంది. సో మల్టిప్లికేషన్ డివిజన్ ఆపరేషన్స్ కూడా 8086 మైక్రో ప్రాసెసర్ సపోర్ట్ చేయడం జరిగింది. ఇది 8086 మైక్రో ప్రాసెసర్ యొక్క పిన్ డయాగ్రామ్. దీన్ని మనం అబ్జర్వ్ చేసినట్టయితే లెఫ్ట్ సైడ్ 20 పిన్స్ ఉన్నాయి, రైట్ సైడ్ 20 పిన్స్ ఉన్నాయి. సో 40 పిన్ ఐసీ. సో ఫస్ట్ ఇక్కడ కామన్ గా ఉన్న పిన్స్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే అడ్రస్ బస్ లో A0 to A19 లో A0 to A15, డేటా బస్ లో D0 to D15 ఇవి రెండు కామన్ గా ఉండడం వల్ల నంబర్ ఆఫ్ పిన్స్ రెడ్యూస్ అవుతాయి అని మల్టీప్లెక్సింగ్ కాన్సెప్ట్ యూజ్ చేసి ఇవి రెండింటిని మల్టీప్లెక్స్ చేయడం జరిగింది. ఇక్కడ మల్టీప్లెక్స్ చేయడం వల్ల A0 to A15, D0 to D15 అనే 32 పిన్స్ ప్లేస్ లో మనం ఓన్లీ 16 పిన్స్ ని వాడడం జరుగుతా ఉంది. ఇక్కడ సార్ మనం మెమొరీ నుంచి డేటాని రీడ్ చేసేటప్పుడు లేదా మెమొరీలోకి డేటాని రైట్ చేసేటప్పుడు మనకు 2 బస్సెస్ కావాలి సార్. ఒకటి అడ్రస్ బస్ కావాలి, 2 డేటా బస్సు, 2 కావాలి కదా సార్ అంటే ఆ 2 ఎట్ ఏ టైం కావాలి కాబట్టి మల్టీప్లెక్సింగ్ కాన్సెప్ట్ యూజ్ చేస్తే డీమల్టీప్లెక్సింగ్ లో మనకు 2 ఎట్ ఏ టైం పాసిబిలిటీ ఉండదు. సెలక్షన్ లైన్ బేస్ చేసుకుని అది అడ్రస్ కన్నా వాడుతుంది లేదా డేటా కన్నా వాడుతుంది. సో వీళ్ళు అందుకనేసి ఏం చేశారంటే ఒక డీమల్టీప్లెక్సింగ్ కాన్సెప్ట్ అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. సో ఈ డీమల్టీప్లెక్సింగ్స్ లో అడ్రస్ బస్ ని ఫస్ట్ జనరేట్ చేసి ఆ అడ్రస్ బస్ ని తీసుకెళ్లి లాచెస్ లో స్టోర్ చేస్తారు. నెక్స్ట్ డేటా బస్ ని డైరెక్ట్ గా జనరేట్ చేస్తారు. అప్పుడు రెండింటికి కామన్ క్లాక్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే అంటే సెలక్షన్ లైన్ ని క్లాక్ గా కనెక్ట్ చేయడం వల్ల లాచెస్ కి 1 అయినప్పుడు అడ్రస్ అండ్ రిమైనింగ్ క్లాక్ పల్సెస్ లో ఇది డేటాగా వర్క్ చేస్తుంది. అదే ఇక్కడ T1 అప్పుడు ఇది అడ్రస్ బస్ లాగా యాక్ట్ చేస్తుంది. రిమైనింగ్ T3 అండ్ T4 లో ఇది డేటా బస్ గా యాక్ట్ చేస్తుంది. T2 అనేది ట్రై స్టేట్. సరే ఎందుకు సార్ ఇక్కడ T1, T2, T3, T4 అనేవి వచ్చాయంటే 1 రీడ్ ఆపరేషన్ కానీ లేదా 1 రైట్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలంటే 8086 మైక్రో ప్రాసెసర్ లో మనకు 4 క్లాక్ పల్సెస్ అనేది కావాల్సి వస్తుంది. దాన్ని మనం 1 బస్ సైకిల్ అంటున్నాం. ఆ 4 క్లాక్ పల్సెస్ లో ఫస్ట్ బస్ లో అంటే T1 ఫస్ట్ క్లాక్ బస్ ని T1 అంటే T1 లో ఈ బస్ AD0 to AD15 అనేది అడ్రస్ బస్ లాగా యాక్ట్ చేస్తుంది. సెకండ్ క్లాక్ పల్స్ లో ట్రై స్టేట్ అంటాము. థర్డ్ క్లాక్ పల్స్ అంటే సెకండ్ క్లాక్ పల్స్ సెకండ్ హాఫ్ నుంచి కూడా ఇది డేటా బస్ లాగా వర్క్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ A0 to A15 అనేది లోయర్ అడ్రస్ బస్, D0 to D15 అనేది డేటా బస్. సో దీన్నే 16 బిట్ ని మనము 8+8 గా డివైడ్ చేసుకోవచ్చు. సో లోయర్ ఆర్డర్ డేటా బస్ అనేది AD0 to AD7 తో మల్టీప్లెక్స్ అయి ఉంటాయి. హైయర్ ఆర్డర్ డేటా బస్ అనేది A8 to A15 తో మల్టీప్లెక్స్ అయి ఉంటుంది. ఇది AD0 to AD15 యొక్క ఇంటర్నల్ డీటెయిల్స్. నెక్స్ట్
రిమైనింగ్ అడ్రస్ లైన్స్ అంటే ఏ16 కావచ్చు, 17 కావచ్చు, 18 కావచ్చు, 19 కావచ్చు. ఇవన్నీ కూడా స్టేటస్ లైన్ S3, S4, S5, S6తో మల్టీప్లెక్స్ అయ్యున్నాయి. సో, వీటితో ఇవన్నీ మల్టీప్లెక్స్ అయినాయి కాబట్టి ఇది కూడా ఏమవుతుందంటే డీమల్టీప్లెక్సింగ్ యూజ్ చేసేటప్పుడు T1 పీరియడ్‌లో ఇది అడ్రస్ లాగా యాక్ట్ చేస్తాయి. ఈ T2 నుంచి ఇవి ఆటోమేటిక్‌గా స్టేటస్ లైన్స్ లాగా యాక్ట్ చేస్తాయి. అంటే రిమైనింగ్ క్లాక్ పల్సెస్‌లో స్టేటస్ లైన్స్ T1 పీరియడ్‌లో మాత్రం అడ్రస్. సో, ఇది మల్టీప్లెక్సింగ్ కాన్సెప్ట్ యూజ్ చేయడం వల్ల ఇలా వచ్చింది. సో, దీనివల్ల మనకి ఆహ్, పిన్స్ రెడ్యూస్ అనేది జరిగిందిక్కడ. లేకపోతే ఇది 40 పిన్ ఐసీ ఉన్నందు 40 కన్నా ఎక్కువ పిన్స్ కావాల్సొచ్చుండేటివి. నెక్స్ట్ బీహెచ్ఈ బార్ ఆర్ ఎస్7. సార్ బీహెచ్ఈ బార్ ఆర్ ఎస్7 అనేది ఎందుకు యూజ్ చేస్తారంటే, బీహెచ్ఈ బార్ అంటే బస్ హై ఎనేబుల్. సో, ఇది హైర్ ఆర్డర్ డేటా బస్ అంటే డి8 నుంచి డి8 టు డి15 నుంచి డేటా యాక్సెస్ చేసేటప్పుడు బీహెచ్ఈ బార్ అనేది ఆటోమేటిక్‌గా ఎనేబుల్ అయి ఉంటుంది. సో, ఇక్కడ మనం 8086 మెమరీ ఆర్గనైజేషన్‌లో ఇన్ డెప్త్‌గా వెళ్ళినట్టయితే మెమరీ మొత్తాన్ని ఈవెన్ బ్యాంకు, ఆడ్ బ్యాంక్‌గా డిక్లేర్ చేస్తుంటారు. సో, ఈవెన్ బ్యాంక్‌లో ఈవెన్ లొకేషన్స్ మాత్రమే ఉంటాయి. అంటే 0, 2, 4, 6, 8. ఆడ్ బ్యాంక్‌లో ఆడ్ లొకేషన్స్ మాత్రమే ఉంటాయి. అంటే 1, 3, 5, 7 ఇలా ఉంటాయి లొకేషన్స్. సో, ఈవెన్ బ్యాంక్ నుంచి డేటా యాక్సెస్ చేయాలంటే డి0 టు డి7 బస్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. హైయర్ ఆడ్ బ్యాంక్ నుంచి డేటా యాక్సెస్ చేయాలనుకుంటే సో, అప్పుడు అక్కడ మనకి యూజ్ చేసేదొచ్చి డి8 టు డి15 మాత్రమే సపోర్ట్ చేస్తుంది. సో, ఆ డి8 టు డి15 ద్వారా ఎప్పుడైతే డేటా అనేది మనం రీడ్ గాని, రైట్ గాని జరుగుతూ ఉంటుందో, ఆ టైంలో బీహెచ్ఈ బార్ అనేది ఎనేబుల్ అవుతుంది. ఇంకా ఎస్7 అనేది స్టేటస్ లైన్. నెక్స్ట్ రీడ్ బార్ సిగ్నల్. సో, రీడ్ బార్ సిగ్నల్ వచ్చేసి మెమరీ నుంచి డేటాను రీడ్ చేయడానికి, ఐఓ నుంచి డేటాను రీడ్ చేయడానికి మనం యూజ్ చేస్తూ ఉంటాము. సో, ఇది రీడ్ ఆపరేషన్ అనేది ఇన్‌పుట్ సిగ్నలా? అవుట్‌పుట్ సిగ్నలా? అంటే ఇదొచ్చేసి అవుట్‌పుట్ సిగ్నల్. సో, ఇది యాక్టివ్ లో సిగ్నల్. ఎందుకంటే బార్ అనేది ఇచ్చున్నాం కాబట్టి ఇది యాక్టివ్ లో సిగ్నల్. ఓకేనా? నెక్స్ట్ రెడీ సిగ్నల్. సో, రెడీ సిగ్నల్ అనేది ఎక్కడ యూజ్ చేస్తాం? ఎందుకు యూజ్ చేస్తామంటే, మైక్రో ప్రాసెసరు అంటే సీపీయూ ఇది మాస్టరు హై ఫ్రీక్వెన్సీస్‌తో రన్ అవుతుంది. రిమైనింగ్ అన్నిటిని గూడా మనము పెరిఫెరల్స్ అంటున్నాం. మెమరీ కావచ్చు, ఐఓస్ కావచ్చు, టైమర్స్ కావచ్చు, ఇంకా ఏదైనా ఐఓ డివైసెస్ కనెక్ట్ అయినా గూడా వాటినన్నిటిని గూడా మనం ఏమంటున్నామంటే స్లో డివైసెస్, పెరిఫెరల్స్ అంటాం. సో, పెరిఫెరల్స్ ఎప్పుడు గూడా లో ఫ్రీక్వెన్సీస్‌తో రన్ అవుతాయి. సో, మాస్టర్ అనేవాడు హై ఫ్రీక్వెన్సీస్‌తో రన్ అవుతాడు. సో, అలాంటప్పుడు మాస్టర్‌కి ఎక్కువ కేపబిలిటీ ఉంటుంది గాబట్టి ఫాస్ట్‌గా కంటెంట్‌ని ట్రాన్స్‌ఫర్ జేయగలుగుతాడు. బట్ స్లేవ్ అనేది ఫాస్ట్‌గా రిసీవ్ జేసుకోగలుగుతుందా అంటే రిసీవ్ జేసుకోలేదు. ఎందువల్ల రిసీవ్ జేసుకోలేదంటే రెండిటి యొక్క ఫ్రీక్వెన్సీ మిస్ మ్యాచ్ అనేది ఉంటుంది. ఇక్కడేమో హై ఫ్రీక్వెన్సీ, అక్కడేమో లో ఫ్రీక్వెన్సీ. సో, అందువల్ల ఏం జేస్తారంటే ఆ స్లో డివైసెస్ ఫస్టు డేటా ఏదైతే సెండ్ చేస్తుంటుందో, ఆ డేటాని రిసీవ్ చేసుకున్న తర్వాత, నేను నెక్స్ట్ డేటాని రిసీవ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నానని ఒక అక్నాలెడ్జ్‌మెంట్ సెండ్ చేస్తుంది. ఆ అక్నాలెడ్జ్‌మెంట్ సిగ్నల్‌ని ఇక్కడ మేమేమంటున్నామంటే రెడీ సిగ్నల్ అంటున్నాం. అంటే రెడీ అంటే నెక్స్ట్ వన్ మోర్ బైట్‌ని రిసీవ్ చేసుకోవడానికి స్లేవ్స్ అనేటివి డివైసెస్ రెడీగా ఉన్నాయి అనే ఇండికేషన్. అప్పుడు మాస్టర్ ఏం చేస్తారంటే, మాస్టర్ అంటే సీపీయూ వన్ మోర్ బైట్‌ని ట్రాన్స్‌ఫర్ చేస్తూ ఉంటారు. ఇది యాక్టివ్ హై సిగ్నల్. యాక్టివ్ హై సిగ్నల్. సో, ఒకవేళ రెడీ సిగ్నల్ అనేది హైగా లేకుండా లోలో ఉంటే అంటే మాస్టర్ వెయిట్ చేయాల్సిందే. ఎందుకని? రిసీవర్ రెడీగా లేకపోతే మాస్టర్ సెండ్ చేయడం పాసిబుల్ కాదు కాబట్టి. అది రెడీ సిగ్నల్. నెక్స్ట్ వన్ వచ్చేసి రీసెట్ సిగ్నల్. సో, రీసెట్ సిగ్నల్ ఎందుకు యూజ్ చేస్తామంటే సిస్టమ్‌ని రీసెట్ చేయడానికి యూజ్ చేస్తాము. ఇక్కడ బార్ లేదు కాబట్టి ఇది యాక్టివ్ హై సిగ్నల్. సో, ఎప్పుడైతే రీసెట్ ఆపరేషన్ పెర్ఫార్మ్ చేస్తామో, మైక్రో ప్రాసెసర్ ఏ వర్క్ చేస్తున్నాం అనే దాన్ని పక్కన పెట్టేసి ఆటోమేటిక్‌గా రీసెట్ అనేది పెర్ఫార్మ్ చేసేస్తుంది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, రీసెట్ ఆపరేషన్ పెర్ఫార్మ్ చేయడానికి మనకి మోర్ నంబర్ ఆఫ్ క్లాక్ పల్సెస్ కావాల్సొస్తుంది. అంటే మీరు ఎగ్జాంపుల్స్‌కి ఒక ఓల్డ్ మొబైల్స్, కీప్యాడ్ మొబైల్స్ గాని మనం చూసినట్టయితే, స్విచ్ ఆన్ చేయడానికి, స్విచ్ ఆఫ్ చేయడానికి వన్ టైమ్ టచ్ చేస్తే స్విచ్ ఆఫ్, స్విచ్ ఆన్ అవ్వడం అనేది జరగవు.
సో, మనం దాన్ని కొద్దిసేపు పట్టుకొనుంటే, హోల్డ్ చేసి పెట్టుకొనుంటే, అప్పుడు మాత్రమే స్విచ్ ఆఫ్ అవ్వడం గాని, ఆన్ అవ్వడం గాని జరుగుతుంటుంది. ఎందుకంటే ఒకసారి అలా టచ్ అయితే ఆఫ్ అయిపోయేటట్టు పెట్టామంటే, అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా టచ్ అయినా గూడా షట్ డౌన్ అయిపోతుంది. రీస్టార్ట్ అయిపోతుంది. సో, దాన్ని అవాయిడ్ జేయడం కోసము కొన్ని ఫ్యూ క్లాక్ పల్సెస్ యాక్టివ్ హైలో ఉండేటట్టు చూసుకుంటే, అప్పుడు మనం రీసెట్ చేయడానికి ఆహ్, ట్రై జేస్తున్నారు అని తెలుస్తుంది. అప్పుడు రీసెట్ ఆపరేషన్ అనేది పర్ఫార్మ్ చేయాల్సొస్తుంది. అలా గాకుండా మనం ఒక క్లాక్ పల్స్‌కే రీసెట్ గాని జేసామంటే, ఒకవేళ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఇంపార్టెంట్ వర్క్ చేస్తున్నప్పుడు, టాస్క్ చేస్తున్నప్పుడు రీసెట్ గాని టచ్ అయిందంటే, రీసెట్ ఆపరేషన్ అనేది పర్ఫార్మ్ అయిపోతే, ఆ టోటల్ వర్క్ మొత్తం వేస్ట్ అవుతుంది గాబట్టి, రీసెట్ చేస్తే రీసెట్‌కి మోర్ నంబర్ ఆఫ్ క్లాక్ పల్సెస్ యాక్టివేట్ అయితేనే రీసెట్ పర్ఫార్మ్ అయ్యేటట్టు పెట్టడం జరిగింది. నెక్స్ట్ ఐఎన్‌టీఆర్ సిగ్నల్. సో, ఐఎన్‌టీఆర్ సిగ్నల్ ఏంటంటే, ఒకవేళ స్లో డివైస్ ఏమన్నా నాకు సర్వీసెస్ కావాలి, నాకు మీ హెల్ప్ కావాలి అని సీపీయూని అడగడం జరిగితే, ఆ కేసెస్‌లో సీపీయూ గాని సర్వీసెస్ ప్రొవైడ్ చేయడానికి ఓకే అనుకుంటే, అప్పుడు ఇంటరప్ట్ రిక్వెస్ట్ అనేదాన్ని సెండ్ చేస్తుంది. అది ఆహ్, ఇంటరప్ట్ రిక్వెస్ట్ కాదు. ఇంటరప్ట్ అక్నాలెడ్జ్ సిగ్నల్‌ని సెండ్ చేస్తుంది. ఒకవేళ అదే స్లో డివైసెస్ ఏవన్నా సర్వీసెస్ కావాలి అనుకుంటే, దాని రిక్వెస్ట్‌ని ఐఎన్‌టీఆర్ ద్వారా పాస్ చేస్తూ ఉంటారు. సో, ఐఎన్‌టీఆర్ సిగ్నల్ అనేది ఇంటరప్ట్ రిక్వెస్ట్‌గా యూజ్ చేస్తూ ఉంటాం. ఇది బార్‌లేదు కాబట్టి ఇది కూడా యాక్టివ్ హై సిగ్నల్. అండ్ నెక్స్ట్ ఇంటరప్ట్ రిక్వెస్ట్ అనేది మనకు తెలిసిందే. ఒకటి ఎడ్జ్ లెవెల్స్ తీసుకుంటే, ఎడ్జ్ ట్రిగ్గర్ తీసుకుంటే ఎడ్జెస్ లేదంటే లెవెల్స్ తీసుకుంటే లెవెల్స్. బట్ ఇక్కడ ఐఎన్‌టీఆర్ అనేది లెవెల్ ట్రిగ్గర్. ఎన్ఎంఐ. ఎన్ఎంఐ అంటే నాన్ మాస్కబుల్ ఇంటరప్ట్ సిగ్నల్స్. సో, బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఎన్ఎంఐకి రీసెట్. అంటే మాస్క్ చేయడానికి పాసిబిలిటీ లేదు. సో, మాస్క్ చేయడానికి పాసిబిలిటీ లేకుండా ఉండే ఇంటరప్ట్ ఏంటి? రీసెట్ ఆపరేషన్. సో, చూడండి సపోజ్ పెన్ డ్రైవ్స్ ఉన్నాయి. పెన్ డ్రైవ్స్ కనెక్ట్ చేసుకోవడానికి పోర్ట్స్ ఉన్నాయి. ఆ పోర్ట్స్‌ని అడ్మిన్ రైట్స్ ద్వారా మాస్క్ చేయొచ్చు. సో, డిజేబుల్ చేయొచ్చు. బట్ రీసెట్ ఆపరేషన్ రీసెట్ బటన్ ఉంటుంది ఆల్ డెస్క్‌టాప్స్‌కి. దాన్ని మనము హైడ్ జేయడానికి పాసిబిలిటీ లేదు. ఎందుకంటే అది ఇంటర్నల్‌గా ఎన్ఎంఐ పిన్‌కి కనెక్ట్ చేసుంటారు. ఎన్ఎంఐ పిన్‌కి కనెక్ట్ చేయడం వల్ల నాన్ మాస్కబుల్ ఇంటరప్ట్ వల్ల అదేం చేస్తుందంటే మాస్కింగ్ అనేది పాసిబిలిటీ ఉండదు. మాస్కింగ్ అనేది పాసిబిలిటీ ఉండదు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బార్ ఏం లేదు కాబట్టి ఇది ఈస్ యాక్టివ్ హై సిగ్నల్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఆహ్, ఐ ఇంటరప్ట్‌ని రికగ్నైజ్ చేయడానికి ఒకటి లెవెల్, 2 ఎడ్జెస్ రికగ్నైజ్ చేస్తాం కాబట్టి ఇదొచ్చేసి ఎడ్జ్ ట్రిగ్గర్డ్ ఇంటరప్ట్. ఎందుకంటే లెవెల్ ట్రిగ్గర్ ఇంటరప్ట్ అనేది అంత కరెక్ట్ గాదు. ఎడ్జ్ ట్రిగ్గర్ అనేది అక్యురసీ అనేది ఉంటుంది. ఎందుకు అక్యురసీ ఉంటుందంటే సపోజ్ మన స్కూల్స్‌లో చూడండి. స్కూల్స్‌లో అటెండెన్స్ స్టూడెంట్స్‌కి మార్నింగ్ ఒకసారి తీసుకుంటారు. ఆఫ్టర్‌నూన్ ఒకసారి తీసుకుంటారు. అంటే మార్నింగ్ 9కి అటెండెన్స్ తీసుకుంటే అప్ టు 9-12 గావచ్చు, 1 గావచ్చు. ఆ 4 అవర్స్ లేదా 3 ½ అవర్ లేదా 3 అవర్స్ స్టూడెంట్స్ ప్రెజెంట్ అయినట్టే లెక్క. ఒకవేళ పేరెంట్స్ వచ్చి మా అబ్బాయి 11కి క్లాస్‌లో ఉన్నాడా లేదని అడిగితే, స్కూల్‌లో ఉన్నాడా లేదని అడిగితే, మనం ఉన్నాడనే చెప్తాము. మేబీ ఆ టైంకి అతను బయట వెళ్ళుండొచ్చు. ఎందుకంటే మనం అటెండెన్స్ తీసుకునింది 9కి సేమ్ అటెండెన్స్ అప్ టు 12 వరకు మెయింటైన్ చేస్తున్నాం ప్రెజెంట్ అనేసి. అదే కాలేజెస్‌కొచ్చే కొందికి అవర్లుగా డివైడ్ చేసి ఫస్ట్ అవర్‌లో 9-10 అనుకో 9-9:50లో అటెండెన్స్ తీసుకుంటే, సో, నెక్స్ట్ సెకండ్ అవరు 9:50 టు లైక్ 10:40 అలా అటెండెన్స్ తీసుకున్నామనుకోండి సెకండ్ అవర్‌లో. సో, ఒకవేళ 10కి మా అబ్బాయి క్లాస్‌లో ఉన్నాడా లేదంటే 10కి సెకండ్ అవరు. సెకండ్ అవర్‌లో క్లాస్‌లో ఉంటే ప్రెజెంట్ అంటాము. లేకపోతే అబ్సెంట్ అని చెప్తాం. అంటే ఎగ్జాక్ట్‌గా చెప్పడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో, అలా గాకుండా మనము ఇలా స్కూల్ లెవెల్‌లో తీసుకున్నట్టు లెవెల్స్‌లా తీసుకున్నామంటే, ఆ లెవెల్ అంటే ఆ టోటల్ పీరియడ్‌లో 1 ఉండొచ్చు, 0 ఉండొచ్చు. 1 ఉండొచ్చు, 0 ఉండొచ్చు. బట్ ఎగ్జాక్ట్ టైమ్ జెప్తే, ఆ ఎగ్జాక్ట్ టైమ్‌లో అది 1 గాని, 0 గాని ఏదైనా ఎగ్జాక్ట్‌గా చెప్పగలుగుతాము. అంటే 1-0 వచ్చినా గూడా మనం ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతాం. అంటే లెవెల్స్‌లో అవుట్‌పుట్ వాల్యూ చేంజ్ అయినా గూడా మనం 1 జెప్పినా 1-0కెళ్ళుండొచ్చు. మళ్ళీ 1కి గూడా వచ్చేసుండొచ్చు. ఆ లెవెల్ మొత్తం కంప్లీట్ అయిపోయే లోపల అప్పుడు మనం 1 0 అనేది ఎగ్జాక్ట్‌గా చెప్పలేమనమాట. అదే ఎడ్జెస్ తీసుకున్నామంటే పర్టిక్యులర్ ఇన్‌స్టెన్స్ దగ్గర 1 ఉంటే 1 అని చెప్తాం. 0 ఉంటే 0 అని చెప్తాం. అది ఎడ్జెస్‌కున్న ఇంపార్టెన్స్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి టెస్ట్ బార్ సిగ్నల్. సో, ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే 8086 మైక్రో ప్రాసెసర్‌కి 8087 అనేది కో ప్రాసెసర్ ఉంటుంది.
సో, ఇది 8087 ప్రాసెసర్‌ని ఏమంటామంటే మ్యాథ్ ప్రాసెసర్ అంటారు. దాని యొక్క స్టేటస్‌ని చెక్ చేయడానికి టెస్ట్ బార్ సిగ్నల్ అనేది యూజ్ చేస్తాం. సో, 8087 యొక్క బిజీ పిన్ అనేది సీపీయూకి 8086కి కనెక్ట్ అయ్యి ఉంటుంది. సో, అది గాని లో అయితే ఎగ్జిక్యూషను కంటిన్యూ అవుతూ ఉంటుంది. లేకపోతే మైక్రో ప్రాసెసర్ అనేది వెయిట్ స్టేజ్‌లో ఉండాల్సొస్తుంది. అది టెస్ట్ బార్ సిగ్నల్ యొక్క ఇంపార్టెన్స్. నెక్స్ట్ వన్ వచ్చేసి క్లాక్ సిగ్నల్. మనకు తెలిసిందే డిజిటల్ ఎలక్ట్రానిక్స్‌లో ఏ ఆపరేషన్ పెర్ఫార్మ్ చేయాలన్నా గూడా మనకి క్లాక్ అనేది వెరీ, వెరీ ఇంపార్టెంట్. సో, క్లాక్ అనేది బేసిక్ టైమింగ్‌ని ప్రొవైడ్ జేస్తుంది. ఆ క్లాక్ సిగ్నల్ అనేది లేకపోతే మనం ఏ టైంలో ఏ ఆపరేషన్ చేయాలో మనకు తెలీదు. సో, అందుకనేసి క్లాక్ అనేది బేసిక్ టైమింగ్‌ని ప్రొవైడ్ జేస్తుంది. ఏ ఆపరేషన్ ప్రొవైడ్ చేయడానికైనా గూడా. బట్ మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 8086 మైక్రో ప్రాసెసర్ యూజ్ చేసే క్లాక్ వచ్చేసి స్క్వేర్ వేవ్ గాదు. అసిమెట్రిక్ స్క్వేర్ వేవ్ విత్ 33% డ్యూటీ సైకిల్ అంటున్నాం. అంటే ఆన్ టైమ్ 33% ఉంటే, ఆఫ్ టైమ్ వచ్చేసి రిమైనింగ్ 66 పాయింట్ సంథింగ్ 67% ఉంటుంది. ఇక్కడ మనకు సపోర్ట్ చేసే ఫ్రీక్వెన్సీస్ ఏమేమున్నాయి? 5 మెగాహెర్ట్జ్ ఒక వెర్షన్‌లో, 8 మెగాహెర్ట్జ్ ఇంకొక వెర్షను, 10 మెగాహెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ ఇంకొక వెర్షన్స్. ఎందుకంటే మనకి 8086 3 వెర్షన్స్‌లో అవైలబిలిటీ ఉంటుంది కాబట్టి 3 డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ అనేది సపోర్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వీసీసీ అండ్ వీఎస్ఎస్. సో, వీసీసీ అనేది పవర్ సప్లై కనెక్ట్ చేసుంటాము. మనకు ఆపరేటింగ్ వోల్టేజ్ వచ్చేసి 5 వోల్ట్స్ 8086 మైక్రో ప్రాసెసర్‌కి. అది డీసీ వోల్టేజ్ సప్లై చేసుంటాం. వీఎస్ఎస్ అనేది గ్రౌండ్ సిగ్నల్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎంఎన్/ఎంఎక్స్ బార్ పిన్. సో, ఎంఎన్ అంటే మినిమమ్ మోడ్, ఎంఎక్స్ బార్ అంటే మాక్సిమం మోడ్. సో, ఈ పిన్ యూజ్ చేసుకొని మైక్రో ప్రాసెసర్ మినిమమ్ మోడ్ ఆపరేటింగా, మాక్సిమం మోడ్ ఆపరేటింగా అనేదాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. మినిమమ్ మోడ్ అంటే ఒక ప్రాసెసర్ మాత్రమే ఉంటుంది. మాక్సిమం మోడ్ అంటే మల్టీ ప్రాసెసర్ అన్నమాట. సో, మల్టీ ప్రాసెసర్ కమ్యూనికేషన్ ఉండేటప్పుడు మనం మాక్సిమం మోడ్ సెలెక్ట్ చేసుకుంటాము. అదర్‌వైజ్ 8087 ప్రాసెసర్ సపోర్ట్ చేయాలన్నా కూడా మనం మాక్సిమం మోడ్ సపోర్ట్ చేసుకుంటాం. ఎందుకంటే మాక్సిమం మోడ్‌లోనే మల్టీ మాస్టర్ సపోర్టింగ్ అనేది ఉంటుంది. సో, దీన్ని మనం ఎంఎన్/ఎంఎక్స్ బార్ ద్వారా సెలెక్ట్ చేసుకుంటాం. 1 ఇస్తే మినిమమ్ మోడ్, 0 ఇస్తే మాక్సిమం మోడ్. సో, ఈ దీన్ని బేస్ చేసుకొని ఈ మినిమమ్ మోడ్, మాక్సిమం మోడ్ బేస్ చేసుకొని ఈ పిన్ నంబర్ 24 నుంచి పిన్ నంబర్ 31 వరకు చేంజ్ అవుతూ ఉంటాయి. సో, ఈ 8 పిన్స్ మినిమమ్ మోడ్ అయితే రైట్ సైడ్ ఉన్నట్టు సపోర్ట్ చేస్తాయి. మాక్సిమం మోడ్ అయితే లెఫ్ట్ సైడ్ ఉన్న పిన్స్ సపోర్ట్ చేస్తాయి. ఫస్ట్ మినిమమ్ మోడ్ పిన్స్ 8 పిన్స్ ఏమేమి ఉన్నాయో వాటి గురించి తెలుసుకుందాం. సో, మినిమమ్ మోడ్ సిగ్నల్‌లో ఫస్ట్ వన్ వచ్చి ఐఎన్‌టిఏ బార్. ఆల్రెడీ మనం ఒక పాయింట్ డిస్కస్ చేసాం. ఐఎన్‌టిఆర్. సో, ఐఎన్‌టిఆర్ అనేది రిక్వెస్ట్ ఎక్కడి నుంచి నార్మల్ డివైసెస్ నుంచి రిక్వెస్ట్ వస్తుంది. ఒకవేళ సీపీయూ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాను అనుకుంటే, చేయాలి అనుకుంటే ఆటోమేటిక్‌గా ఐఎన్‌టిఏ సిగ్నల్ అనేదాన్ని సెండ్ చేస్తుంది. సో, ఐఎన్‌టిఏ సిగ్నల్ సెండ్ చేస్తే మీ రిక్వెస్ట్‌ని నేను యాక్సెప్ట్ చేస్తాను. మీకు నేను సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాను అని ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం అన్నమాట. బార్ ఉంది కాబట్టి ఇది యాక్టివ్ లో సిగ్నల్. నార్మల్ డివైసెస్ అయితే రిక్వెస్ట్ ఐఎన్‌టిఆర్ ద్వారా వస్తుంది. అండ్ దెన్ అక్నాలెడ్జ్‌మెంట్ ఐఎన్‌టిఏ ద్వారా వెళ్తుంది. నెక్స్ట్ ఏఎల్‌ఈ సిగ్నల్. సో, అడ్రెస్, డేటా బస్ 2 కూడా మల్టీప్లెక్స్ అయ్యుంటే, డీమల్టీప్లెక్స్ యూజ్ చేయడానికి మనం లాచెస్ యూజ్ చేస్తున్నాము. 1 సెలక్షన్ లైన్ యూజ్ చేస్తున్నాం. ఆ సెలక్షన్ లైనే ఇక్కడ ఏఎల్‌ఈ. అడ్రెస్ లాచ్ ఎనేబుల్. ఏఎల్‌ఈ ఈక్వల్ టు 1 అయితే ఆ ఏడీ0 టు ఏడీ15 యాక్ట్ యాస్ ఎ అడ్రెస్ బస్. నెక్స్ట్ ఏఎల్‌ఈ ఈక్వల్ టు 0 అయితే దట్ ఏడీ0 టు ఏడీ15 యాక్ట్ యాస్ ఎ డేటా బస్. అది అడ్రెస్ బస్సా, డేటా బస్ అనేది ఏఎల్‌ఈ సిగ్నల్ డిసైడ్ చేస్తుంది. 1 అయితే అడ్రెస్ బస్సు, 0 అయితే డేటా బస్సు. నెక్స్ట్ డీఈఎన్ బార్. సో, డీఈఎన్ బార్ అనేది డేటా ఎనేబుల్‌కి యూజ్ చేస్తాం. డేటా ఎనేబుల్ బార్ అంటాం. డేటా ఎనేబుల్ సిగ్నల్ అంటాం. సో, ఇది ఆహ్, ట్రాన్స్‌సీవర్ ట్రాన్స్‌సీవర్ 8286ని ఎనేబుల్ చేయడానికి యూజ్ చేస్తాం. ట్రాన్స్‌సీవర్ 8286 దాన్ని ఎనేబుల్ చేయడానికి యూజ్ చేస్తాం. సో, ఈ ట్రాన్స్‌సీవర్ ఏం చేస్తుందిరా అంటే, ఇది డేటాని, అడ్రెస్‌ని సెపరేట్ చేస్తుంది. సో, ఇది యాక్టివ్ లో సిగ్నల్. సో, 0 అంటే ఎనేబుల్ అవుతుంది డీఎన్ బార్, 1 అంటే డిసేబుల్ అవుతుంది.
నెక్స్ట్ డిటి బై ఆర్ బార్. సో డిటి బై ఆర్ బార్ అంటే డేటా ట్రాన్స్మిట్ ఆర్ రిసీవింగ్. సో ఇది డైరెక్షన్ ని స్పెసిఫై చేస్తుంది. మెమొరీ ఆపరేషన్ అయితే రీడ్ రైట్ అంటాం. కమ్యూనికేషన్ అయితే ట్రాన్స్మిట్ రిసీవ్ అంటాము. నెక్స్ట్ ఐఓస్ అయితే ఇన్పుట్ అవుట్పుట్ అంటాం. ఆ డైరెక్షన్ ని డిటి బై ఆర్ బార్ అనేది కంట్రోల్ చేస్తూ ఉంటుంది. సో ఇక్కడ 1 అంటే ట్రాన్స్మిట్ అని అర్థము. 0 అంటే రిసీవింగ్ అని అర్థం. సో ఇది డైరెక్షన్ ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఎం బై ఐఓ బార్. సో ఎం అంటే మెమరీ, ఐఓ బార్ అంటే ఐఓ ఆపరేషన్. ఈ పిన్ ని యూజ్ చేసుకొని మనము మెమరీ ఆపరేషన్ చేయాలనుకుంటున్నామా, ఐఓ ఆపరేషన్ చేయాలనుకుంటున్నామా డిసైడ్ చేయొచ్చు. సో మెమరీ ఆపరేషన్ అంటే 1 ఇవ్వచ్చు, ఐఓ ఆపరేషన్ అంటే 0 ఇవ్వచ్చు. రైట్ బార్ సిగ్నల్. సో రైట్ బార్ సిగ్నల్‌ను మనం రైట్ ఆపరేషన్ యూజ్ చేయడానికి వాడతాము. సో 0 అంటే రైట్ ఆపరేషన్ పెర్ఫార్మ్ చేస్తుంది. అది మెమరీ రైటా, ఐఓ రైట్ అనేది ఎం బై ఐఓ బార్ డిసైడ్ చేస్తుంది. సో ఇది యాక్టివ్ లో సిగ్నల్. ఈ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ హెచ్ఎల్‌డిఏ సిగ్నల్. సో హెచ్ఎల్‌డిఏ అనేది హోల్డ్ అక్నాలెడ్జ్‌మెంట్ సిగ్నల్. సో హోల్డ్ అక్నాలెడ్జ్‌మెంట్ సిగ్నల్ ఏంటంటే ఇది అక్నాలెడ్జ్‌మెంట్ అనేది అక్నాలెడ్జ్‌మెంట్ సిగ్నల్. కాకపోతే ఇంతకుముందు ఐఎన్‌టిఏ చదివాం. ఐఎన్‌టిఏ వచ్చేసి అక్నాలెడ్జ్‌మెంట్ నార్మల్ డివైసెస్‌కి. ఒకవేళ లైక్ డిఎంఏ అంటే ఇట్ ఈస్ ఆల్సో డైరెక్ట్ మెమరీ యాక్సెసింగ్. సో ఇది ఒక సబ్ మాస్టరే. అలాంటి సబ్ మాస్టర్స్‌కి అక్నాలెడ్జ్‌మెంట్ ఇచ్చేటప్పుడు మనం సెండ్ చేసే అక్నాలెడ్జ్‌మెంట్ సిగ్నల్‌ని హెచ్ఎల్‌డిఏ అంటున్నాం. హెచ్ఎల్‌డిఏ హోల్డ్ అక్నాలెడ్జ్‌మెంట్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి హోల్డ్ సిగ్నల్. హోల్డ్ సిగ్నల్ అంటే ఇది రిక్వెస్ట్. ప్రీవియస్‌గా ఇంటరప్ట్ రిక్వెస్ట్. నార్మల్ డివైసెస్ అయితే ఇంటరప్ట్ రిక్వెస్ట్, ఇంటరప్ట్ అక్నాలెడ్జ్‌మెంట్. అలా కాకుండా సబ్ మాస్టర్స్ లైక్ డిఎంఏ కంట్రోలర్. డిఎంఏ ఏం చేస్తుంది? మెమరీ నుంచి ఐఓకి డేటాని ట్రాన్స్‌ఫర్ చేస్తుంది. సిపియూని వాడుకోకుండానే డైరెక్ట్‌గా ట్రాన్స్‌ఫర్ చేస్తుంది. ఇది సబ్ మాస్టర్. సో ఇలాంటి సబ్ మాస్టర్స్ ఎవరైనా వర్క్ చేయాలనుకుంటే, వర్క్ అవ్వాలి, రన్ అవ్వాలనుకుంటే వాళ్ళు రిక్వెస్ట్ సెండ్ చేసినప్పుడు ఆ రిక్వెస్ట్ అనేది హోల్డ్ ద్వారా వస్తుంది. హోల్డ్ ద్వారా రావడం వల్ల సిపియు ఏమనుకుంటుందంటే ఓహ్! ఇది సబ్ మాస్టర్ రిక్వెస్ట్ అనేసి అర్థమవుతుంది. ఎప్పుడైతే సబ్ మాస్టర్ నుంచి రిక్వెస్ట్ వస్తుందో, ఒకవేళ సబ్ మాస్టర్‌కి మనం సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలి అనుకుంటే, మన బసెస్‌ని దానికి హ్యాండ్ ఓవర్ చేయాలి అనుకుంటే 8086 సిపియు ఏం చేస్తుందంటే హోల్డ్ అక్నాలెడ్జ్‌మెంట్ సిగ్నల్ అనేదాన్ని సెండ్ చేస్తుంది. సో ఇది యాక్టివ్ హై సిగ్నల్. ఇది మినిమమ్ మోడ్ సిగ్నల్స్. నెక్స్ట్ వచ్చేసి మాక్సిమం మోడ్ సిగ్నల్స్. ఒకవేళ మాక్సిమం మోడ్ గాని మనం సెలెక్ట్ చేసుకుంటే, సో మాక్సిమం మోడ్‌లో క్యూఎస్-1, క్యూఎస్-0 అనేసి 2 సిగ్నల్స్ ఉంటాయి. ఈ 2 పిన్స్ కూడా ఏం చేస్తాయంటే క్యూ యొక్క స్టేటస్‌ని మెయింటైన్ చేస్తూ ఉంటాయి. సో ఈ 2 పిన్స్ స్టేటస్ 00 అంటే నో ఆపరేషన్ అని అర్థము. 01 అంటే ఫస్ట్ బైట్ ఆఫ్ ఆప్‌కోడ్ ఫ్రమ్ క్యూ. అంటే క్యూ నుంచి ఫస్ట్ బైట్ యాక్సెస్ చేస్తా ఉంటే ఆ టైంలో దీని యొక్క స్టేటస్ 01 ఉంటుంది. ఒకవేళ క్యూ ఎంప్టీగా ఉంటే దీని యొక్క స్టేటస్ 10 ఉంటుంది. 11 ఉంటే ఫస్ట్ బైట్ కాదు నెక్స్ట్ సబ్సిక్వెంట్ బైట్స్‌ని యాక్సెస్ చేస్తా ఉన్నాయి అని ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తాయి. అంటే ఈ 2 పిన్స్‌ని యూజ్ చేసుకొని మనం క్యూ యొక్క స్టేటస్‌ని ఈజీగా తెలుసుకోవచ్చు. నెక్స్ట్ S0, S1, S2 బార్. ఈ 3 సిగ్నల్స్ కూడా యాక్టివ్ లో సిగ్నల్స్. సో ఇవేం చేస్తాయంటే మనకిక్కడ డీఎన్ బార్ గాని, డీటీ బై ఆర్ బార్ గాని ఈ సిగ్నల్స్ అన్ని మనకు మాక్సిమం మోడ్‌లో ఉండవు. సో ఆ సిగ్నల్స్‌ని జనరేట్ చేయడం కోసము ఎం బై ఐఓ బారు ఈ సిగ్నల్స్‌ని జనరేట్ చేయడం కోసం వీటి ఆపరేషన్‌ని ఆహ్, ఆహ్, డిఫైన్ చేయడం కోసము సో 8288 అని బస్ కంట్రోలర్ యూజ్ చేస్తాము. ఆ బస్ కంట్రోలర్‌కి ఈ S0, S1, S2 అనేది ఇన్‌పుట్స్‌గా ప్రొవైడ్ చేస్తూ ఉంటాము. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. సో 3 కాబట్టి 2 power 3 8 కాంబినేషన్స్ సపోర్ట్ చేస్తాయి. సో 000 గానైతే ఇక్కడ S0, S1, S2 బార్ 000 గానైతే ఇంటరప్ట్ అక్నాలెడ్జ్‌మెంట్. ఒకవేళ 001 అయితే ఐఓ రీడ్ ఆపరేషన్ అని అర్థము. 010 అంటే ఐఓ రైట్ ఆపరేషన్ అని అర్థము. 011 అంటే హాల్ట్ ఆపరేషన్ అని అర్థము. 100 అంటే ఆప్‌కోడ్ ఫెచ్ అని అర్థము. 101 అంటే మెమరీ రీడ్ ఆపరేషన్ అని అర్థము.
110 అంటే మెమరీ రైట్ ఆపరేషన్ అని అర్థము. 111 అంటే పాసివ్ అని అర్థం. సో, ఇవి 8288 బస్ కంట్రోలర్స్‌కి ఇన్‌పుట్స్‌గా ప్రొవైడ్ చేస్తా ఉంటాం. ఈ ఇన్‌పుట్స్‌ని తీసుకొని వీటి స్టేటస్‌ని తీసుకొని అవి డేటా ఎనేబుల్ బార్‌ని గాని, డీటీ/ఆర్ బార్‌ని గాని, లేదంటే మెమోరీనా, ఐఓనా అనే ఈక్వివలెంట్ ఫంక్షనాలిటీని జనరేట్ చేస్తూ ఉంటాయి. నెక్స్ట్ లాగ్ బార్ సిగ్నల్. సో, లాగ్ బార్ సిగ్నల్ ఎందుకంటే ఇది అన్ని ఇన్‌స్ట్రక్షన్స్‌కి డిఫాల్ట్ ప్రిఫిక్స్. మనం రాయబడలేదు. అదే డిఫాల్ట్‌గా ఉంటుంది 8086లో. ఎందువల్ల డిఫాల్ట్‌గా ఉంటుందంటే 8086లో ఇన్‌స్ట్రక్షన్ పాయింటర్ నెక్స్ట్ అడ్రెస్‌ని పాయింట్ ఔట్ చేస్తుంది. నెక్స్ట్ ఇన్‌స్ట్రక్షన్ అడ్రెస్‌ని పాయింట్ ఔట్ చేస్తుంది. కరెంట్ 1ని పాయింట్ ఔట్ చేయదు. నెక్స్ట్ ఇన్‌స్ట్రక్షన్ అడ్రెస్‌ని పాయింట్ ఔట్ చేస్తుంది కాబట్టి కరెంట్ ఇన్‌స్ట్రక్షన్ స్టార్ట్ అయితే ఇంటరప్ట్ వచ్చినా, ఏమొచ్చినా సరే కరెంట్ ఇన్‌స్ట్రక్షన్ మొత్తం ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఒకవేళ ఎగ్జిక్యూట్ అవ్వకుండా మనం గాని ఇంటరప్ట్ వచ్చిందనేసో, ఇంకెవరో కాల్ చేశారనేసి గాని ఎళ్ళిపోయామంటే, మళ్ళీ బ్యాకొచ్చేటప్పుడు కరెంట్ ఎక్కడైతే స్టాప్ చేసామో అక్కడికి రాలేము. ఎందువల్లంటే ఇన్‌స్ట్రక్షన్ పాయింటరు నెక్స్ట్ ఇన్‌స్ట్రక్షన్ అడ్రెస్‌ని పాయింట్ ఔట్ చేస్తూ ఉంటుంది. మనం గుర్తుపెట్టుకునింది ఎక్కడ స్టాప్ చేసామో కాదు. నెక్స్ట్ ఏది చేయాలో గుర్తుపెట్టుకోబోతాం. సో, అందువల్ల ఎలాంటి ఇంటరప్ట్స్ వచ్చినా గూడా, సబ్‌రౌటిన్స్ వచ్చినా గూడా కరెంట్ ఇన్‌స్ట్రక్షన్ ఎగ్జిక్యూషన్ అనేది కన్ఫర్మ్‌గా జరగాలి. జరగకపోతే 8086 మైక్రో ప్రాసెసరు ఆపరేషన్స్ అనేది ప్రాపర్‌గా రన్ చేయలేదు కాబట్టి, అందుకనే వీళ్ళేం చేశారంటే లాగ్ బార్ సిగ్నల్ అనేది డిఫాల్ట్‌గా ప్రిఫిక్స్‌గా అన్ని ఇన్‌స్ట్రక్షన్స్‌కి పెట్టేశారు. ఎప్పుడైతే ఇన్‌స్ట్రక్షన్ టేక్ చేసి స్టార్ట్ చేస్తుందో, ఇన్‌స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తేనే లాక్ అయిపోతుందన్నమాట. ఆ పర్టిక్యులర్ ఇన్‌స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అయ్యేంత వరకు ఎవరేం చెప్పినా వినదు. ఆ ఎగ్జిక్యూషన్ అయిపోయిన తర్వాత లాస్ట్ క్లాక్ పల్స్‌లో ఇంటరప్ట్ ఏమైనా వచ్చిందా లేదా అని అలా చూస్తుంది. ఇంటరప్ట్ వచ్చుంటే ఇంటరప్ట్ సర్వీస్ రొటీన్‌కెళ్తుంది. ఒకవేళ ఇంటరప్ట్స్ ఏమి రాలేదనుకుంటే పెండింగ్‌లో లేవనుకుంటే నెక్స్ట్ ఇన్‌స్ట్రక్షన్స్‌కెళ్ళి ఇది లాగ్ బార్ సిగ్నల్ యొక్క ఇంపార్టెన్స్. నెక్స్ట్ రిక్వెస్ట్, గ్రాంట్ బార్ అనేది యూజ్ చేస్తాం. సో, ఈ రిక్వెస్ట్, గ్రాంట్ బార్స్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే, నార్మల్ డివైస్ నుంచి రిక్వెస్ట్ వస్తే ఐఎన్‌టిఏ, ఐఎన్‌టిఆర్, ఐఎన్‌టిఏ అనేది ప్రొవైడ్ చేస్తాం సిగ్నల్స్. సబ్ మాస్టర్స్ నుంచి గాని రిక్వెస్ట్ వస్తే మనం యూజ్ చేసే సిగ్నల్స్ ఏమొస్తాయంటే ఆహ్, హోల్డ్ అక్నాలెడ్జ్‌మెంట్. అలా గాకుండా రిక్వెస్ట్ ఫ్రమ్ అదర్ మాస్టర్ లైక్ వన్ మోర్ సీపీయూ నుంచి గాని రిక్వెస్ట్ వస్తే అలాంటి కేసెస్‌లో ఆ సిగ్నల్ రిక్వెస్ట్ అనేది ఆర్‌క్యూ ద్వారా వస్తుంది. ఎప్పుడైతే సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుందో సీపీయూ అప్పుడు గ్రాంట్. సో, టెర్మినాలజీ వచ్చేసి ఇక్కడ రిక్వెస్ట్, గ్రాంట్ టెర్మినాలజీస్ యూజ్. సో, ఇది 8086 పిన్ డయాగ్రాము ఇంటర్నల్ ఫంక్షనాలిటీ.